హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మార్నింగే నాకుండే లంచ్ బాక్స్ హడావిడి చూపిస్తున్నాను. అందరికీ ఉండేదే గానీ, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది మన వంట. లంచ్‌లోకి అన్నం కూర సరిపోదా అనుకోవచ్చు. లంచ్‌లోకి అన్ని రకాల న్యూట్రియంట్స్ అందేటట్టు, ఎక్కువ ఐటెమ్స్ ఉండేటట్టు చూసుకుంటాను నేను. నైట్ డిన్నర్‌కైతే ఇంక టిఫిన్సే ఉంటాయి. వంట ఫాస్ట్‌గా అయిపోవాలంటే స్టాప్ కుకింగ్ చేస్తూ ఉంటాను. స్టీమర్ పాట్ తీసుకొని దాని కింద 2 గ్లాసుల వరకు వాటర్ వేసి దాంట్లో నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేస్తున్నానండి. తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు, పసుపు వేసిన తర్వాత దానిపైన స్టీమర్ ప్లేట్‌లో గోరుచిక్కుడు ముక్కల్ని పెట్టుకున్నాను. మార్నింగే వెజిటబుల్స్ కట్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుందండి. అందుకే నేను నైటే గోరుచిక్కుడుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. బాగా చిన్న ముక్కలైతే స్టీమ్ చేసినప్పుడు త్వరగా ఉడికిపోతాయి. ఇక నేను బ్రేక్‌ఫాస్ట్‌కని ఇడ్లీ వేస్తున్నాను. ఇది కూడా బానియాడ్ మిల్లెట్ ఇడ్లీ అండి. ఆల్రెడీ రైస్ కూడా కుక్కర్ పెట్టేసాను నేను. మిల్లెట్ ఇడ్లీ రెసిపీ ఏంటంటే బానియాడ్ మిల్లెట్ అయినా ఏదైనా సరే రవ్వ 8 అవర్స్ నానబెట్టేసి దాని తర్వాత మనం ఇడ్లీ చేసుకున్నట్టే పిండిలో కలిపేసుకోవడమే. తర్వాత ఫర్మెంటేషన్ రాత్రంతా వదిలేసాను. ఇదిగోండి ఇలా ఇడ్లీ కూడా పెట్టేసాను పైన. ఒకేసారి 3 డిష్‌లయితే రెడీ అయిపోతూ ఉంటాయి. అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే పొద్దున్నే ఎక్కువ టైం తీసుకోకుండా వంట ఫాస్ట్‌గా అయిపోతుంది. నాకైతే కొంచెం లేటే అవుతుంది. ఎందుకంటే వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది మరి. ఇక నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాని తర్వాత కడిగి ఉంచుకున్న పుదీనాను తీసుకుంటున్నాను. ఏ ఆకుకూరలైనా అప్పటికప్పుడు కడిగి ఫ్రెష్‌గానే తరగాలి కదా! ఇక నేను కొత్తిమీర ఎంత క్వాంటిటీ తీసుకున్నానో, పుదీనా కూడా అంతే క్వాంటిటీ తీసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర, పుదీనాతో గ్రీన్ చట్నీ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కొద్దిగా పుట్నాల పప్పు, దాంట్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ కూడా మిక్సీలో వేసి రుబ్బేసుకోవడం. రుబ్బేసిన పచ్చడిలోని ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండేస్తాను. స్టీమర్ పాట్ పెట్టి ఒక 10 మినిట్స్ అవుతుందండి. ఇడ్లీ అన్నది ఉడికిపోయింది. సో, ఇడ్లీ తీసేస్తున్నాను నేను ముందు. తర్వాత మిగిలిన వెజిటబుల్స్‌ని ఇంకొంచెం సేపు ఎక్కువ సేపు ఉడికిస్తాను. లేకపోతే అంత ఫాస్ట్‌గా ఉడకదండి స్టీమ్ చేసినప్పుడు. చట్నీ రుబ్బేయడం కూడా అయిపోయింది. ఇగోండి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ చట్నీ. మా వారికైతే ఇచ్చేసొచ్చేసాను. నెక్స్ట్ ఇంకా సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సలాడ్స్‌లోకి ఎక్కువగా క్యాప్సికమ్‌ని నిలువుగానే కట్ చేసుకుంటాను. సలాడ్‌లోకి మీ ఇష్టం ఎన్ని వెజిటబుల్స్ అయినా ఏసుకోవచ్చు. కానీ ప్రస్తుతం నేనైతే ఈ రెండే తీసుకున్నాను. గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నా బావుంటుంది. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో అయితే ఫ్రై చేస్తున్నాను. వాటితో పాటు పన్నీర్ క్యూబ్స్ కూడా ఏసుకున్నాను. తర్వాత ఇంకా కర్రీ విషయానికొస్తే ఆల్రెడీ ఇవి స్టీమ్ కుక్ అయిపోయినాయి కాబట్టి ఆనియన్ పేస్ట్‌లో ఫ్రై చేసేసాను. అలాగే పెసరపప్పుతో పెసరకట్టు చేశాను. సమ్మర్ సీజన్ కదండీ! చలవ చేస్తది. ఇప్పుడు నేను అన్నీ డీటెయిల్‌గా చూపించలేకపోయాను. ఎందుకంటే మార్నింగే హడావుడి కదా! ఎక్కడ టైం అయిపోతుందో అని చెప్పేసి. తర్వాత ఒక 2 చపాతీలైతే చేశానండి. మా వారు లంచ్‌లోకి చపాతీ కంపల్సరీ తింటారు. అంటే రైస్ క్వాంటిటీ తక్కువ తింటారనమాట. ఎన్ని ఐటెమ్స్ ఉన్నా సరే లాస్ట్‌లో కర్డ్ అయితే కంపల్సరీ కదా! ఈరోజు లంచ్ అయితే ఇట్లా ప్యాక్ చేశానండి మొత్తం మీద. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా ప్యాక్ చేయాల్సొస్తుంది క్యారేజ్. ఓకే అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంక మా వారికి క్యారేజ్ సర్దేసి పంపించేయడమే. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. మిగిలిన వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే మరి. బాయ్ బాయ్.